సరేరా జగన్ హేట్ చేయండి, ఎంతమంది జగన్ హేట్ చేస్తారో హేట్ చేయండి. కానీ అతని దగ్గర ఉన్న ఒక మంచి ఎజెండా ఏంటంటే గొప్పడు కాదురా భయ్, పేదోనికి అన్నం పెడుతున్నాడు, పేదోనికి చదివిస్తున్నాడు, విద్యాదానం ఇస్తున్నాడు. అరే అంతకు మించిన దానం ఇంకేముందిరా భయ్. సరే లైట్ తీసుకుంటే ఇంకోటి, నేను తెలంగాణ నుండి, నాకు పెద్ద ఓటు హక్కు లేదు, ఏమీ లేదు. కానీ ఒకసారి ఆంధ్రాకి వెళ్ళి చూసిన, ఎందుకంటే మా ఆంధ్ర తెలంగాణ రెండు మిక్స్ అయిందనమాట. ఏలూరులో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. ఒక్కసారి వెళ్ళి చూస్తే భయ్య, స్కూల్ని చూస్తే 5 ఏళ్ల కింద స్కూలు ఇప్పుడు స్కూలు చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి భయ్య. ఫస్ట్ టైం తెలంగాణ విభజించబడిన తర్వాత అక్కడ పార్టీ వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడికి పక్కన వేస్తే అతను చేసిన పెద్ద పెద్ద ఏం పీకింది ఏం లేదు. దాని తర్వాత ఇప్పుడు బీర్ల కోసం కోటర్ల కోసం మాట్లాడుతారు. కానీ అది చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ బూమ్ బీర్ కానీ, ఇలాంటి మ్యాన్షన్ హౌస్ కానీ, మ్యాన్షన్ వాల్టరు ఏమేమో సంథింగ్ వచ్చినాయని ఆయన టైంలో అనమాట. జగనన్న చేసింది, జగనన్న పెట్టింది అయితే ఏమింది. కానీ జగనన్న వచ్చిన తర్వాత నిజంగా ఫస్ట్ ఆయన ప్రామిస్ చేసిన తర్వాత ఫస్ట్ చెప్పిన నోటు ఏంటంటే, ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, మీరు ఈ స్కూల్స్ అన్ని ఫోటో తీసియండి, నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్ టైంలోపు ఇవి తీర్చిదిద్దుతాను అన్నాడు. దానికి తగ్గట్టే చేసిండు. ఫిషింగ్ హార్బర్స్ చేసిండు, ఎన్నెన్నో చేసిండు. మెడికల్ కాలేజీలు ఏం రాబోయే, మా తెలంగాణలో కూడా అన్నీ లేవు, అన్ని మెడికల్ కాలేజీలు కట్టిండు. విద్య మెయిన్, గుడులు బడులు కాదు. పెద్ద పెద్ద గుడులు కడితే ఎవరికిరా వచ్చేది ఉపయోగము, పూజారులకు తప్ప, మిగతానికి వస్తాయి. గుండెల్లో ఉండాల దేవుడు. చిన్న విగ్రహంలో కూడా చిన్నవి మా గల్లీలో పెడతారు కడతా, మా గల్లీలో గణేషుని పెడతారు పిల్లలు. దానికి అవే కొబ్బరికాయలు, అవే నైవేద్యాలు, పూజలు పునస్కారాలు, అవే మంత్రాలు. అదే ఖైరతాబాద్ గణేషుని కూడా అవే చేస్తారు. అదే కదా, అంతే కదా కావాల్సింది. అంబేద్కర్ చెప్పిన విధానం ఏంటంటే, మీరు విద్యని ఇవ్వండి, మేధావంతుని చేయండి అని చెప్పి అదే చేస్తుండే ఆయన. ధమాకున్నోనికి అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. కోడికత్తి, బాబాయిని చంపిండు, గొడ్డెలతో నరికిండు, ఎన్ని సినిమాలు తీసినా వాస్తవం అయితే జనాలు తెలిసి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తారు. ఇంటింటికి పోయి పింఛన్లు ఇస్తుర్రా, కావాల్సిందే అది. పాలన మంచిగా ఉంది, నో డౌట్. జగన్ అన్న పక్క.